హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఇవాళ మనకు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయ్యాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి చూద్దాం. దాంతోపాటు రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏవైతే మనకు ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా పోస్ట్పోన్ అయింది. దానికి రిలేటెడ్గా కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు ఏదైతే పీజీ సెట్కి సంబంధించి మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో అవి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మీరు అన్నది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వెబ్సైట్లోకి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో మెయిన్గా మీరు గమనించినట్టయితే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటారు. ఈ రెండు ఎంటర్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అండర్ వెరిఫికేషన్లో ఉందా, లేదంటే వెరిఫై అయ్యిందా, లేదంటే మనకు రీఅప్లోడ్ చేయమని అయితే అడుగుతున్నారన్నది చెక్ చేసుకొని ఇక్కడ మనకు సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఆ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయండి. లేదు అనుకున్న డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన యువర్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని, లేదంటే యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని అయితే వస్తుంది. సో ఎవరికన్నా ఎలిజిబుల్ వచ్చి మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్న డిస్క్రిప్షన్ మొత్తం ఉంటుంది, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి. ఎందుకంటే చాలామంది నేను రీస్టైన్ చేసేసాను ఇంకా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఊరికే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇలా రీఅప్లోడ్లో ఉన్నప్పుడు మీరు ఎలానో వెరిఫై అవ్వదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ అప్పటికి టైం అయిపోతుంది. సో ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని ముందే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ రీఅప్లోడ్లో చెక్ చేసుకోండి. మీకు రీఅప్లోడ్ వచ్చిందో లేదో అన్నది ఒక్కసారి అయితే క్లారిటీగా గమనించండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మనకు ఏదైతే స్పెషల్ కేటగిరీ అంటే స్పోర్ట్స్ లేదంటే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎన్సీసీ ఇవి సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఏదైతే మనకు ఫిజికల్గా వెరిఫికేషన్ అయితే జరుగుతుందో అది మనకు పోస్ట్పోన్ అయితే అయ్యిందని చెప్పి ఇక్కడ వెబ్సైట్లో క్లియర్గా అయితే అప్డేట్ చేశారు. సో ఎవరన్నా 12న గుంటూరుకు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుందాం అనుకుంటే అది పాసిబుల్ అయితే అవ్వదు, ఒక్కసారి అయితే గమనించండి. ఇంకా మెయిన్ పాయింట్ గమనించాల్సింది ఏంటి అంటే ఇలా ఏదైతే డేటా అన్నది పోస్ట్పోన్ అవుతుందో, అంటే వాళ్ళు చెప్పిన డేట్ అనేది పోస్ట్పోన్ అవుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే మేబీ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా మనకైతే కొంతవరకు సిగ్నల్ అయితే వస్తుంది. బట్ అది 100% కన్ఫర్మ్ అని చెప్పట్లేదు, బట్ అలా అయితే వస్తుంది. సో కాబట్టి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసేసి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని రీఅప్లోడ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా రీఅప్లోడ్ చేయండి. ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మనకి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేసి అయితే అడగవచ్చు. ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వండి, డెఫినెట్గా సాల్వ్ అయితే చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకునేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.